హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మీరు చూస్తున్నారు రైల్వే బోర్డు నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఇది టెక్నీషియన్ పోస్ట్ సంబంధించి. అంటే మనకి ఆల్రెడీ టెక్నీషియన్ పోస్ట్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటారు నాన్న, CN నెంబర్ 2/2024 ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అయితే మనకి అది 18 కేటగిరీస్లో ఓపెన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది ఎన్ని పోస్టులు? 9144 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ 9144ని 14,298 పోస్టులుగా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అది కూడా 40 కేటగిరీస్లో. అంటే మనకి కేటగిరీస్ 18 నుంచి 40 అయినాయి. పోస్టులు కూడా ఇంక్రీజ్ అయినాయి నాన్న. మనకి 9,000 నుంచి 14,000 ఇంక్రీజ్ అయింది. అంటే అప్రాక్సిమేట్లీ 5,000 ఎబో పోస్ట్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇది చాలా గుడ్ న్యూస్. ఎవరికి గుడ్ న్యూస్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళకి గుడ్ న్యూస్, ఇంకా అప్లై చేయకపోయినా కూడా మనకి ఇప్పుడు మరలా అప్లై చేసుకోవడానికి కూడా మనకి ఇవ్వడానికి జరిగింది. ఓకే, మీరు ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ చదువుదురు. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు, వాటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటనే పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చినటువంటి CN నెంబర్ 2/2024 కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరిగింది. ప్రజెంట్ వచ్చిన నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా టెక్నీషియన్కి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. సెకండ్ పాయింట్ కనుక చూసినట్టయితే, ద కమ్యూనిటీ వైజ్ కేటగిరీ వైజ్ పొజిషన్స్ ఆఫ్ ఎవో రివైజ్డ్ వేకెన్సీస్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఫర్ ఆల్ RRBs ఆర్ ఎన్క్లోజ్డ్ హియర్ విత్ యాజ్ CN నెంబర్ 2/2024 రివైజ్డ్ వేకెన్సీ టేబుల్ అనెక్సర్ B1. అంటే మనకి ఆల్రెడీ అనెక్సర్ B అని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రివైజ్డ్ కాబట్టి B1 గా ఇచ్చారు. సేమ్ అదే విధంగా థర్డ్ పోస్ట్ చూస్తే మీకు ఏ విధమైన మెడికల్ కానీ మెడికల్ స్టాండర్డ్స్ కానీ అనెక్సర్ A1 గా ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు. ఫోర్త్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్. ఫోర్త్ పాయింట్ అనేది ద లింక్. అంటే నేను బోల్డ్ లెటర్స్ ఉన్న చదువుతున్నాను. ద లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది ఫ్రెష్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ పీరియడ్ ఆఫ్ 15 days. అంటే ఇంకా ఎప్పుడు అనేది డేట్ ఇవ్వలేదు. 15 days ఓపెన్ లో ఉంటుంది. అంటే ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు? కొత్తగా వచ్చినటువంటి 5,000 పోస్టులకో మరి ఏంటనేది ఇంకా క్లియర్ గా చూడాలి. ఆ పోస్టులన్నిటికీ మనం అప్లై చేసుకోవడానికి మరలా ఛాన్స్ ఉంది. అదే విధంగా ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసి ఉంటే వాళ్ళు ఏ బోర్డు ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు అనేది కూడా మనకి ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అది ఎప్పుడు అనేది మనకి షార్ట్లీ ఇవ్వడం జరుగుతుందని ఇచ్చారు. ఇక్కడ షార్ట్లీ ఇన్ ద మీన్స్ విత్ ఇన్ 1 week లో ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక 15 days ఆన్ లో ఉంటుంది అనమాట, చేంజ్ చేసుకునే నోటిఫికేషన్ అనేది. ఓకే, ఫిఫ్త్ పాయింట్, ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి గివెన్ ఆపర్చునిటీ. ఎగ్జిస్టింగ్ అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు అని. ఫోర్త్ పాయింట్ ఏమో అప్లై చేయని వాళ్ళ గురించి, ఫిఫ్త్ పాయింట్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళ గురించి. ద ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి గివెన్ ఆపర్చునిటీ టు చేంజ్ దేర్ ఆప్షన్ ఆఫ్ RRB అలాంగ్ విత్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్. అంటే మీరు ఏదైనా ఒక జోన్ కి అప్లై చేసి ఉంటే ఆ జోన్ లో పోస్టులు ఇప్పుడు తగ్గిపోయినాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అంటే పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏదైనా పర్టికులర్ ఒక జోన్ లో ఇంక్రీజ్ అయితే అప్పుడు మీరు కనుక జోన్ చేంజ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక 15 days లింక్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. చూడండి క్లియర్ గా, ద లింక్ ఫర్ మోడిఫికేషన్ ఫర్ ఎగ్జిస్టింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి లైవ్ షార్ట్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 days ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఆల్ RRBs. అన్ని RRBs సంబంధించిన దాంట్లో 15 days లో షార్ట్లీలో ఓపెన్ లో ఉంటుందంట. ఓకే, సిక్స్త్ పాయింట్, ఆల్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ CN నెంబర్ 2/2024 విల్ రిమైన్ అన్చేంజ్డ్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కీప్ విజిటింగ్ అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ RRBs. అంటే RRBని చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీకు ఇక్కడ అనెక్సర్ 1A 1B ఇవ్వడం జరిగిందని చెప్పారు కదా, అది కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే అనెక్సర్ 1A అంటే ఇది మెడికల్ అనమాట. వర్క్ షాపులకి ప్రొడక్షన్ యూనిట్స్ కి మెడికల్ ఏమేం కావాలి అనేది, అదే విధంగా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇగో 19th నుంచి, అంటే ఇంతకుముందు మనకి 18 వరకు కేటగిరీస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడండి కేటగిరీ నెంబర్ 19 నుంచి 30, అదే విధంగా నెక్స్ట్ పేజ్కి వెళ్తే 40 వరకు ఉన్నాయి. దీనికి మెడికల్ ఏమేమి ఉంది, అదే విధంగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి ఉంది, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్ గా చూడండి. మాక్సిమం మనకి అగైన్ ITI వాళ్ళకి ఇవ్వడం జరిగింది. SSLC ప్లస్ ITI ఇవ్వడం జరిగింది. ఇక్కడ అందరికి కూడా ఇక్కడ ITI లేని పోస్ట్ ఏదన్నా ఉందా అంటే అన్నిటికీ ITI ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం, ప్లస్ ITI ప్లస్ ITI ప్లస్ ITI ప్లస్ ITI ప్లస్ ITI ప్లస్ ITI ఫ్రెండ్స్. అన్నిటికీ కూడా ITI చేసి ఉండాలి కంపల్సరీగా. ITI చేసిన వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఒక్క పోస్ట్ కు మట్టికి టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మీరు 19th పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3 టెలికమ్యూనికేషన్ లెవెల్ 2 పోస్ట్, మెడికల్ C1 ఉండాలి. దానికి ఇది చూడండి B ఆప్షన్ కింద 10+2 విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ అని ఇవ్వడం జరిగింది. అంటే 10th ఇంటర్మీడియట్ లో ఎవరైతే ఫిజిక్స్ మ్యాథ్స్ తో ఇంటర్మీడియట్ చేశారో వాళ్ళు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అనమాట. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయి కూడా మనం క్లియర్ గా చూద్దాం. అంటే రిమైనింగ్ అన్ని కూడా ITI ఉన్నాయి. మీరు ఒకసారి అప్లై చేసే ముందు క్లియర్ గా చెక్ చేయండి.
ఇంకెక్కడా కూడా ఐటీఐ లేకుండా లేదనుకుంటాను. ఆర్ మెట్రికులేషన్ ప్లస్ అప్రెంటిస్. ఓకే, అంటే అప్రెంటిస్ చేయాలని కూడా ఐటీఐ చేసిన వాళ్ళే అప్రెంటిస్ వెళ్తారు మ్యాక్సిమం. అది డీటెయిల్స్. అయితే నెక్స్ట్ మనకి ఏ పోస్టులు ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయని చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ అహ్మదాబాద్ ఎన్ని ఉన్నాయి అట్లా క్లియర్గా ఇవ్వడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 3 బ్లాక్ స్మిత్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. మనం 19th కదా పోస్ట్ అనేది, అది 19th ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఒకసారి. 19 మన సికింద్రాబాద్ జోన్ చూద్దాం ఒకసారి. ఆర్ఆర్బి, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్పూర్, గౌహతి, శ్రీనగర్, కలకత్తా, ముంబై, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ 18th నెంబర్ వరకు కూడా ఇంతకు ముందు ఇచ్చినవి అనమాట. అంటే మీరు కనుక గమనించినట్లయితే ఇది ఈ 1 నుంచి 18 వరకు ఉన్నవి ఏదైతే ఉన్నాయో అవి ఇంతకుముందు ఆల్రెడీ ఇచ్చినవి అనమాట. బట్ 19 దగ్గర నుంచి చూద్దాం ఒకసారి, కేటగిరీ 19 నుంచి. ఓకే, సికింద్రాబాద్ దాంట్లో కూడా 19th అనేది లేదు మనకి. ఇక్కడ ఇంక్రీజ్ అయినాయి ఏంటంటే 23 నుంచి 36 వరకు ఉన్నవి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎలక్ట్రికల్, పవర్ అవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు ఏ జోన్కి ఎవరెవరు అప్లై చేయాలనుకుంటున్నారో చూడండి ఒకసారి క్లియర్గా చూసి, మనకి 15 days ఎప్పుడు ఇస్తారో చూసి ఆ 15 daysలో మార్చుకునే ఛాన్స్ చూద్దాం. అయితే మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఎప్పుడైతే 15 days అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు నోటిఫికేషన్ రాగానే మీకు వెంటనే నేను తెలియజేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ సింబల్ కూడా క్లిక్ చేసి ఉంచండి. ఏదైనా నేను వీడియో పంపితే మీకు వెంటనే తెలుస్తుంది అనమాట. ఫ్రెండ్స్, అదేవిధంగా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఈ టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసి ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వెంటనే ఈ వీడియో తర్వాత టెక్నీషియన్కి సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని ఒక వీడియో కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.